సంబంధించి నోటీస్ ఇన్వైటింగ్ టెండరు 23/1/24 సంవత్సరంలో చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో మీ జీవో కూడా 21/23/1/24 NIT అంటే నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ అని చెప్పి వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉండేటప్పుడు టెండర్స్ పిలవటం జరిగింది ఎర్రకొండకు సంబంధించి. అంటే ఎలక్షన్ మేలో ఉండింది. మనకు ఈ టెండర్లు జరిగిండేది 1వ నెల 2024లో ఎర్రకొండకు సంబంధించి. అది వేరే వాళ్ళకి వచ్చింది ఆ టెండర్. ఎవరికి వచ్చింది? ఆర్కే రిసోర్సెస్ అనే వారికి అది టెండర్ రావటం జరిగింది. ఎప్పుడైతే ఒక కొండ టెండర్ అయిందో, ప్రాసెస్ అయిందో, రొటీన్గా ఏమైందంటే మిగిలింది శివపురము, సాధుకొండ అంతా కూడా ప్రాసెస్ అయినాయి. ఇవన్నీ కూడా ఈ స్థాయికి వచ్చినాయి. ఇవన్నీ చెప్పరు. టెండర్ ఎర్రకొండ ఎప్పుడు టెండర్ అయింది? 1వ నెల 2024లో జరిగింది. అవి తెలియదా? లోక్నాథ్ రెడ్డి గారికి తెలియదా? ఆయనకు ఎంపీకి తెలియదా? మంత్రికి తెలియదా? జగన్మోహన్ రెడ్డికి తెలియదా? చెప్పండి. ఈరోజు మేము కూడా ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి, ప్రజల మనోభావాలు ఇబ్బంది ఉన్నాయని ముఖ్యమంత్రి నోటీసు తీసుకెళ్లడం జరిగింది. లోకేష్ గారు నోటీసు తీసుకెళ్లినా మేమందరం ఈ ప్రాంత నాయకులు కానీ మేము కానీ అందరం కూడా ఈరోజు లోకేష్ గారు హామీ ఇచ్చినారు. ఖచ్చితంగా ఇక్కడ మల్లయ్యకొండకు సంబంధించి ఏదైతే 4 కొండలు ఉన్నాయో, ఎర్రకొండ, శివపురము, సాధుకొండ మరియు మల్లయ్యకొండకు సంబంధించి మైనింగ్ జరగనీయము. జరగనీయము. మనము ముఖ్యమంత్రి గారిని ఇది మా హామీ కాదు, ముఖ్యమంత్రి గారు లోకేష్ గారి హామీ. ప్రజల మనోభావాలను గౌరవించి మైనింగ్ జరగనీయము అని మా ద్వారా మీకు చెప్పని చెప్పినారు లోకేష్ గారు. మీకు వచ్చి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే నాయకులు మేమంతా కూడా చెప్తున్నాం. అంటే మనము ఎవరిని మొక్క పెట్టాలా? టెండర్లు జరిగింది ఎప్పుడు? ఎర్రకొండకు సంబంధించి వైసీపీ టైంలో. ఎప్పుడైతే ఒకటి ప్రాసెస్ స్టార్ట్ అయిందో మిగతా కూడా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. న్యూఢిల్లీ కానీ ఇక్కడ కానీ. ఎందుకు ఇన్ని దినాలు మాట్లాడలేదు చెప్పండి? మీకు చెప్పినారా ప్రెస్ వాళ్ళకు ఎప్పుడు టెండర్ అయిందో ఎర్రకొండది? ఎందుకు చెప్పలేదు? అది 2022లో ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఢిల్లీ నుంచి లెటర్ వచ్చింది. 22 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, రామచంద్రారెడ్డి గారు మైనింగ్ మంత్రి. 24లో టెండర్ అయింది. 1వ నెలలో టెండర్ అయింది. తర్వాత మిగతా 2 కొండలు కూడా డిపార్ట్మెంట్ అది ఒకటి జరిగింది కాబట్టి దాని అనుగుణంగా ఈ 2 కూడా స్టార్ట్ చేశారు. ఇది జరిగింది. సో మనోభావాలు దేవునికి సంబంధించినవి. అప్పుడు చంద్రబాబు గారి ఉద్యమ ఫలితమే ఆ రోజు 2011లో ఆగింది. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి అంతా కూడా విషయం చెప్పినాము. ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం చేసి ఆ రోజు ఆపటం జరిగింది. ఈ రోజు కూడా లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనము దేవుణ్ణి పరిరక్షించుకోవాలా, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదు, ఇది ఒక పెద్ద పవిత్రమైన క్షేత్రం కాబట్టి మేమందరం కూడా లోకేష్ గారు మాటగా మీకు వచ్చి మేమంతా కూడా ఈరోజు ఈ మల్లయ్యకొండ మైనింగ్ జరగదనే మాట చెప్తున్నాం మీకు అందరికీ కూడా. ఇంకా టెక్నికల్గా ఏం చేయాలా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాలా? అప్పుడు టెండర్స్ 2024లో వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఎర్రకొండ టెండర్ అయింది కాబట్టి అది ఎట్లా ఆపాలా, ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రాసెస్లో అన్నీ మాట్లాడుకొని టెక్నికల్గా ఏమేమి చేసుకోవాలనేది చంద్రబాబు గారితో, లోకేష్ గారితో మాట్లాడి చేస్తాం. అందరం ఇక్కడ ఉండే మా పార్టీ అధ్యక్షుడు కానీ, షాజహాన్ కానీ, మీరుండే నాయకులందరం కూడా చంద్రబాబు గారికి, లోకేష్ దృష్టికి తీసుకెళ్ళినాం. ఇదంతా కూడా సబ్జెక్టు మాకు తెలిసినంత వరకు ఇబ్బంది ఉండదు. ప్రజల మనోభావాలను గౌరవిస్తాం మేము కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ. మీరు అర్థం చేసుకోవాలి, 2011లోనే మాజీ ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్గా కొత్తకోటకు వచ్చి ఉద్యమం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు మీరు మల్లయ్యకొండ గురించి మాట్లాడినారు? ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఎంపీ కానీ, లోకల్ ఎమ్మెల్యే కానీ మీరు చెప్పండి. ఇప్పుడు ఏమి లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. ఏ విధంగా మీరు అబద్ధాలు చెప్తారు? ఎర్రకొండ టెండర్ అయ్యింది నిజమా కాదా చెప్పండి? మా ప్రభుత్వం ఉందా? 1వ నెల 2024లో మీ ప్రభుత్వమే ఉంది. ఎప్పుడైతే ఒక కొండకు టెండర్ అయిందో మీ ప్రభుత్వంలో, మిగతా 2 కొండలకు కూడా టెండర్ ప్రాసెస్ డిపార్ట్మెంటల్ ప్రాసెస్ చేశారు అంతే. దీంట్లో ఎవరికి సంబంధం లేదు. మీరు చేసిన తప్పు. మీరు మైనింగ్ మినిస్టర్ ఉండి 5 సంవత్సరాలు మంత్రి ఉండి గవర్నమెంట్ మీరు పెట్టుకొని అసలు
ఇప్పటికీ జీవితాంతం వలయకొండకి జోలికి రాకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ రోజు ఎంపీ మీరే, ఎమ్మెల్యే మీరే, మంత్రి మీరే. అది వదిలేసి మీ టైంలోనే టెండర్ ప్రాసెస్ చేసి టెండర్ ఎవరికో ఒకరికి వచ్చేట్టుగా చేసి ఈరోజు అంతా చంద్రబాబు గారి పైన, తెలుగుదేశం నాయకుల పైన, మా పైన బురద తిరగడం చాలా బాధాకరం. దీంట్లో ఖండిస్తున్నాం గౌరవనాథ్ రెడ్డి గారిని. ఆయన ఊరిని ఏమంటే మాట్లాడేది ముఖ్యమంత్రి గారిని అంతా కూడా. మీ పాత్ర దీనికి జవాబు చెప్పండి. ఎర్రకొండకు ఎన్నో టెండర్లు జరిగినాయి అనేది ఆయన జవాబు చెప్పాలని కోరుకుంటూ ఇంకేమైనా ఉంటే కూడా అడగండి దయచేసి. పక్కకు వచ్చినా కూడా అది కూడా దగ్గరగా ఉంది అది కూడా. తర్వాత శివపురం కానీ సాధుకొండ కూడా జరగకూడదనే మా ప్రయత్నం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా మాట్లాడి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినాము. అది కూడా ఈ ప్రాసెస్ జరిగింది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా మాట్లాడి ఏ విధంగా ఇక్కడ అసలు మైనింగ్ ఎక్కడ మల్లయ్యకొండకు సంబంధించి 4 కొండలు అనుకుంటా, నాకు తెలిసి 4 కొండలు జరగకూడదనే మా ప్రయత్నం. ప్రస్తుతం వర్క్ జరుగుతుంది కదా, ఎక్కడ జరిగింది? వర్క్ ఏం జరగలేదు. అదంతా లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ మేము విజయవాడకు పోయి లోకేష్ గారితో, చంద్రబాబు గారితో మళ్ళీ మాట్లాడి ఏ విధంగా పర్మనెంట్ గా ఇంకెప్పటికీ జరగకుండా ఏ విధంగా చేయలేదని చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినారండి వర్క్ జరుగుతుంది, దాన్ని మేము నిలిపినాము అని. ఎక్కడ నిలిపినారు? దాని గురించి టెండర్ ఇచ్చింది కూడా అడగాలి కదా మీరు. ఆయన స్థానిక ఎమ్మెల్యే ఎర్రకొండ ఎప్పుడు టెండర్ జరిగింది చెప్పండి. ఎర్రకొండ ఎప్పుడు టెండర్ జరిగింది చెప్పండి. ఇవన్నీ వాస్తవాలు చెప్పాలా? నేను చెప్పేది ఇది ఎర్రకొండ జరిగింది కాబట్టి ఈ సమస్య వచ్చింది. తర్వాత డిపార్ట్మెంట్ మైనింగ్ వాళ్ళు కానీ అందరూ శివపురము సాధుకొండ కూడా వచ్చినారు. అది ఎర్రకొండే ఫస్ట్ జరగకుండా ఉంది, ఈ సమస్య లేదు చెప్పండి. కాబట్టి మీకు మిగిలినవన్నీ ప్రజల మనోభావాలు గౌరవించి ఖచ్చితంగా మైనింగ్ జరగదని నేను చెప్తున్నాను. సర్వే పంపించింది. ఇక్కడ ప్రజలు వాళ్ళ మనోభావం చెప్పే విధంగా సమావేశం ఏర్పాటు చేసి ఆ సర్వేకి సహకరించండి అనే విషయంలో ఏం అక్కర్లేదు. మా బాధ అంతా ఏమంటే దీన్ని రాజకీయం చేస్తామని మేము అంటున్నాం. రాజకీయం చేయకుండా అందరూ ఒక తాటిపైకి వచ్చి దేవుని సమస్య ముఖ్యమంత్రి నోటీసుకు అవసరం లోకేష్ గారి నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్ గా స్పందించినారు. అది చేయాలి కానీ ఊరికే ఎవరిపైన వాళ్ళు నిందలు వేసేసి ముఖ్యమంత్రి గారి పైన చేసినంత మీ టైంలో చేసి చెప్పండి. ఇక చంద్రబాబు గారి టైంలో ఎర్రకొండ టెండర్ జరిగిందా చెప్పండి. ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరు. ఒక కొండ జరిగింది, మిగతా కొండలు స్టార్ట్ అయ్యాయి. ఆ రోజు జరగకుండా ఇష్యూనే లేదు కదా చెప్పండి. ఆ రోజు చంద్రబాబు గారు ఉద్యమం చేసి ఈ రోజు పేపర్లు ఇచ్చినా మీకు 2011 ఎందుకు వచ్చినాడు చంద్రబాబు గారు? ఆయనకు అక్కడ లేకపోతే, ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆ రోజు అపోజిషన్ లీడర్ గా వచ్చి ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టి ఆ రోజు ఆపినారు కదా చెప్పండి. ఆయన ఆపిన దాని వల్ల ఇన్ని నాలు జరిగింది. 2011 అంటే ఇది ఎంత? 2026 ఎన్ని నాలు అయింది చెప్పండి. ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ రోజు మన జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మనోభావం చంద్రబాబు గారి ఉద్యమం ఫలితంగా మనం ఆ రోజు స్టాప్ చేసేసాం పర్మనెంట్ గా. ఎప్పుడు ఈ సమస్య లేదు కదా. 14 నుంచి 19 వరకు కూడా సమస్య లేదు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉండేటప్పుడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య? ఎర్రకొండకు టెండర్ అయిందని ఈ సమస్య స్టార్ట్ అయింది. ఆ టెండర్ ఎప్పుడు అయింది? వైసీపీ టైంలో అయింది చెప్పండి. రెండు రాష్ట్రాల భక్తుల మనోభావాలు ఖచ్చితంగా దానికోసమే కదా ఇంత దూరం వచ్చిండేది. లోకేష్ గారి మాట ప్రకారము మనోభావాలు దెబ్బతినకూడదు, హామీ ఇచ్చి ప్రభుత్వ తరఫున హామీ ఇవ్వాలనే మేమందరం ఇక్కడికి వచ్చినాం. ఖచ్చితంగా అలా విజయవాడకి పోతాం, సీఎం నోటీస్ తీసుకెళ్తాం, మీరు చెప్పిన మనోభావాల గురించి చెప్తాం. సీఎం గారికి తెలియకపోతే మనం చెప్పాలా ముఖ్యమంత్రి గారికి. మనం ఎవరు ఉద్యమం చేయనప్పుడు ఆయన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మీరంతా ఉన్నారా రోజు ఉద్యమంలో? ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారు ఉద్యమంలో? గౌరవనాథ్ రెడ్డి గారు ఏడున్నారు అప్పుడు? ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఆ రోజు 2011లో చంద్రబాబు గారు ఆ రోజు మీటింగ్ పెట్టి మీకు పేపర్ కట్టింగ్ ఇచ్చిన. ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆ రోజు ఎందుకు వచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఆయన పైన నిందలు వేయటం తప్పుడు అని నేను చెప్తున్నాను. నేను ఆయన మన కోసము, మల్లయ్యకొండ కోసము, దేవుడి కోసము 2011లో ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ ఉండి కూడా
ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తామనే ఉద్దేశంతో ఆయన వచ్చి ఉద్యమం చేసి ఆగింది అది. ఆ రోజు ఎక్కడ ఉన్నారు? ఈ రోజు మీరు చంద్రబాబును విమర్శించే స్థాయి లేదు కదా మీకు. మరి నేను చెప్తున్నాను, ఉద్యమం చేసిన నాయకుడు ఎప్పుడు 2011లో ఆయన గురించి మాట్లాడొద్దండి, మిగిలిన విషయాలు మాట్లాడండి ఏమన్నా ఉంటే. తప్పలేదు, మనోభావాలు ఉన్నాయని చెప్పండి, దేవుని గురించి చెప్పండి, ఆపమని చెప్పండి, రిక్వెస్ట్ చేయండి ముఖ్యమంత్రి, తప్పలేదు. ఆయనకు సంబంధం ఉంది, ఆయన వల్ల ఇవన్నీ అయినాయని చెప్పడం తప్పు కదా నేను చెప్తున్నది. అదే విధంగా మన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సుభాష్ ప్రసాద్ గారు, ఇక్కడ వేదిక పైన ఉన్న మా మదనపల్లి కాన్స్టిట్యున్సీ, అదే విధంగా తమ్మళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ నాయకులు, పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, ఎక్కడ కూడా కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీసేటట్టుగా పని చేయడానికి మేము సిద్ధం లేము అని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆ సందేశం తంబళపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు గట్టిగా ఇవ్వండి అని చెప్పి ఇక్కడికి పంపించడం జరిగింది. ఇక్కడ కూడా కానీ మనోభావాలు దెబ్బతినేటట్టుగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ లేదు. ఇది ప్రజల పార్టీ, ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ. నిత్యం ప్రజల సమస్యల పైన ప్రజలకు ఏం చెప్తే అది పనిచేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీ. అదేవిధంగా 2022లో ఏదైతే ఎర్రకొండది ఆర్కే ఎర్త్ సోర్సెస్ కి మీరు ఫస్ట్ మైనింగ్ లైసెన్స్ ఇచ్చారు, దానికి ప్రాసెస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు. అదే పరిగణలో తీసుకొని ప్రాసెస్ మిగతావన్నీ జరిగాయి. ఎక్కడ కూడా కానీ తెలుగుదేశం పార్టీ పాపం ఈ దీంట్లో లేదు. ఖచ్చితంగా ఆ రోజు మీలో స్పష్టత ఉంటే నాన్ మైనింగ్ జోన్ కింద ఈ 4 కొండలు ఎందుకు మీరు ప్రకటించలేదు? మీలో స్పష్టత ఉంది కదా. మీరు జస్ట్ 2 సంవత్సరాల మీద పరిపాలన, 5 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా. ఆ 5 సంవత్సరాల్లో ఈ 4 కొండలు తంబళపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల మనోభావాలకు దెబ్బతినేకుండా ఉండకూడదు, ఇక్కడ ఎవరు కూడా ఒక గడ్డపార పెట్టకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో ఎందుకు నాన్ మైనింగ్ జోన్ మీరు ప్రకటించలేదు? ఈరోజు తప్పకుండా మేము పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి ఏదైతే వాళ్ళ సందేశం మీకు వినిపించామో, మీ సందేశం ఒకటే, ఇక్కడ మైనింగ్ జరగకూడదు అని చెప్పి మీరు ఇస్తున్న సందేశానికి ఖచ్చితంగా మేమందరం వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాము. తప్పకుండా తంబళపల్లి మల్లయ్య కొండ విలువలను కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీది, మా అందరిదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు నిన్న చెప్పిన సందేశం ఒకటే, అక్కడ ఏ మాత్రం మైనింగ్ జరగదు. మీరు పోయి స్పష్టంగా చెప్పండి, మన నాయకులకు చెప్పండి, తంబాలపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే సందేశం ఈరోజు మీ ముందుకు పెట్టాము. మీరు నాయకులున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా పనిచేయండి. మీతో తెలుగుదేశం పార్టీ ఉంది, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, అన్ని విధాలుగా సహకరిస్తారు. ఇదే కాకుండా ఈరోజు మీకు తెలుసో లేదో హంద్రీ నివా కూడా 2,100 కోట్లతో మీకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గండికోట నుంచి మొత్తం తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ, మదనపల్లి, పొంగనూరు, పీలేర్, అదే విధంగా పలమనేర్, వీకోట, కుప్పం వరకు 4,500 కోట్లు 2 గ్రిడ్స్ కింద, గ్రిడ్ 1, గ్రిడ్ 2 కింద శాంక్షన్ ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. చాలా స్పష్టంగా ఉంది ప్రభుత్వం. ఎక్కడ కూడా కానీ వెనక నుంచి ఒక మాట, ముందర నుంచి ఒక మాట లేదు. ఇచ్చిన మాట ఇచ్చినట్లే సకాలంలో ఈ రోజు మీకు భారతదేశంలో ఎవరు కూడా ఇంత పెద్ద పెన్షన్లు ఇవ్వలేదు. 4,000, 6,000, 10,000, 15,000. ఈరోజు ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా మీతో ఉన్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులైన మీరందరూ ధైర్యంగా పార్టీ జెండా తీసుకొని తిరగండి అని చెప్పి సైన్యంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. జహాబాయి చెప్పినట్టు గండికోటది 2,000 కోట్లతో పిల్లేరుకు తంబలపల్లికి నీళ్లు శాంక్షన్ కావడం జరిగింది. జలజీవన్ మిషన్ కింద 1 year లో ఓపెనింగ్ కూడా అవుతుంది. అదేమంటే ప్రతి ఊరికి పైప్ లైన్ ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. 1 year లో కంప్లీట్ అవుతుంది. హంద్రీ నివాకు సంబంధించి కూడా ఈ వెస్టర్న్ తాలూక్స్ మదనపల్లి, తంబలపల్లి, పీలేరు, పుంగనూరు కూడా హంద్రీ నివా కూడా 1 year లో కంప్లీట్ చేస్తాం.
ఈ గండికోటకు సంబంధించి మీరంతా చూసింటారు, డ్రెస్ వాళ్ళు అంతా కూడా పైపులంతా కూడా తోలి వర్క్ జరుగుతూ ఉంది. మీరంతా వాటర్ పైప్ లైన్ కూడా జరుగుతూ ఉంది. గండికోట అంటే జమ్మలమడుగు దగ్గర నుంచి నీళ్లు వచ్చి మనకు సంగసముద్రం దగ్గర, గుర్రంకొండ మండలం సంగసముద్రం దగ్గర సంపు కట్టి అక్కడి నుంచి ఫస్ట్ ఫేజ్ లో తమ్మలపల్లికి పీలేరుకు నీళ్లు వస్తాయి. సెకండ్ ఫేజ్ లో మదనపల్లి, పుంగునూరు, పలంనేరు, కుప్పం వస్తాయి. మాది టెండర్స్ కూడా అయిపోయింది. ఆ తమ్మలపల్లికి సంబంధించి పీలేరుకి సంబంధించి టెండర్లు కూడా అయిపోయినాయి. వర్క్ కూడా స్పీడ్ గా జరుగుతుంది. 1 year లో తాగునీరు కూడా ప్రతి ఇంటికి తమ్మలపల్లి కాన్స్టిట్యూన్సీలో తాగేదానికి నీళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా చేస్తామని కూడా చెప్తున్నాం ఆ ప్రభుత్వం తరఫున. థ్యాంక్ యూ. ఈరోజు మల్లయ్య కొండ దేవస్థానంలో విలేకరుల సమావేశానికి హాజరైన శాసనసభ్యులకు, కంబళ్ళపల్లి నియోజకవర్గ నాయకులకు, విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు వైసీపీ నాయకులు వాళ్ళకు ఆల్రెడీ 2019 నుంచి 2024 వరకు వాళ్ళు పరిపాలించిన దాని మీద దేవుడిచ్చిన తీర్పు కంటే ఇంకా ఏది ఉండదు. అన్ని రాష్ట్రంలో అది ఇది అని లేకుండా అన్ని దేవస్థానాల్లో ఏలు పెట్టి కలబెట్టిన గవర్నమెంట్ ఏదన్నా ఉంది అంటే వైసీపీ గవర్నమెంట్. అలాంటి వాళ్ళు ఈరోజు తంబళ్ళపల్లి నియోజకవర్గ ప్రజలను, అన్నమయ్య జిల్లాలో ప్రజలను, రాష్ట్ర ప్రజలను అందరినీ మభ్యపడుతూ ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని ఒక అపోహ సృష్టించి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఒక డ్రామాకు తెరదీశారు. నిజంగా మల్లయ్య కొండలో ఈ ఖనిజం గురించి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఇక్కడ జరిగాయా? ఇంతకుముందు లేదు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. మళ్ళీ 2024 జనవరిలో వైసీపీ ప్రభుత్వంలోనే నోటీస్ ఆఫ్ టెండర్ పిలిచారు. ఇలాంటి పరిస్థితిని పెట్టుకొని ఈరోజు ప్రభుత్వానికి బుడద పోయాలి, లేనిది ప్రభుత్వానికి ఆపాదించాలనే ఒక దుర్బుద్ధితో ఈరోజు ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే విధంగా వీళ్ళు ఈరోజు ఈ చర్యలు చేపట్టారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు లోకేష్ గారు శాసనసభ్యుడు కిషోర్ అన్నతో, షాజహాన్ అన్న గారితో చెప్పారు, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయమైనా జరుగుతుంది తప్ప ఏది దైవానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయము తీసుకోబడదు తెలుగుదేశం ప్రభుత్వంలో. మీరు ఇలాంటి పనులు దేవస్థానాలకు వ్యతిరేకంగా ఎన్నెన్నో పనులు చేసి మీరు ఈరోజు ఈ స్థానానికి వచ్చారు. ఏదన్నా ధర్మం మీద నడిచే ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం. ముందు నుంచి కూడా ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల దేవస్థానాన్ని ఎంత అభివృద్ధి చేశారు, రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవస్థానాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఏదో మీరు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి. మీ మనోభావాలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం పని చేయదు. త్వరలో అందరము కలిసి జిల్లా నుంచి అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, అలాగే లోకేష్ బాబు గారిని కలుస్తాం. కూటమి నాయకులందరినీ కలిసి ఇక్కడ భక్తుల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకు వ్యతిరేకంగా ఎలాంటి పని జరగనివ్వకుండా మేమందరము ఈరోజు వచ్చి మీకు హామీ, తమ్మళ్ళపల్లి నియోజకవర్గ ప్రజలకు అందరికీ హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు దేవుణ్ణి రాజకీయానికి ఉపయోగించుకునేదానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ నాయకులు. మళ్ళీ వీళ్లకు తగిన బుద్ధి ఆ దేవుడే చెప్తారు. ప్రజలు కూడా నిజాలు తెలుసుకుంటారు. ఏదన్నా వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 2013లో అప్పుడు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఆ రోజు ఇక్కడే మాట ఇచ్చారు. అదే మాటకు కట్టుబడి ఉంటారు. ఖచ్చితంగా మేమందరము దీని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలకు మంచి న్యూస్ వినిపిస్తామని పత్రికాముఖంగా మేమంతా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.